సత్యనారాయణ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని, స్వామి వారి వ్రతం చేసుకునే భాగ్యం అందరికీ కలగాలని కొల్చార మండలం రంగంపేట పీఠాధిపతులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. శుక్రవారం కొల్చారం గ్రామంలోని శివాలయం వార్షికోత్సవం పురస్కరించుకొని మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో 108 మంది దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి పూజ చేశారు. సామూహిక వ్రతాలు చేసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు. నారాయణాత్ ప్రాణో జాయతే మనస్తర్వేంద్రియాణి చ భవాయజ్ఞాతరాపప్రభేవిశ్వస్యధారిణే నారాయణాత్ ప్రాణో జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాదిత్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశాదిత్యాః నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే. ఓం అభనిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శంకరశ్చ నారాయణః ద్యావా పృథివ్యౌ చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేదగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత శుద్ధ దేవ ఏకో నారాయణః నద్వితీయోऽస్తి కశ్చిద్ సవిష్ణురేవ భవతి సవిష్ణురేవ భవతి ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపనిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యో వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతే అనభద్రవః సర్వమాయురేతే విందతే ప్రాజాపత్యఘోరాయ స్పోషంగాపత్య తదామృతత్వమశ్నుతే తదామృతత్వమశ్నుత ఇతి య ఏవం వేద ప్రత్యేకానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి కాలే కథాసమభరత్పదే తదావిదే యమత్వానుష్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయ అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ పోస్తుండండి నీళ్ళు. పుండరీకం విజ్ఞానధనా తస్మాత్ ప్రతిదావన్మహాంద్రవ బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన సర్వభూతస్థమేకన్నారాయణ కారణరూపమకార పరబ్రహ్మో ఏతద్ధర్వశీర్షోగోభీతే ప్రాతలధీయానో రాత్రికృతం ప్రాపన్నాశయతే కాలమధీయానో దివసకృతం పాపన్నాశయతే మాధ్యందినమాదిత్యాభిముఖో ధీయానః పంచపాతకోపపాతకాః ప్రముచ్యతే సర్వవేదపారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుధ్యమవాప్నోతి నారాయణ సాయుధ్యమవాప్నోతి య ఏవం వేద ఇత్యుపనిషదు. అయ్యా కొబ్బరికాయ ఎవరు కొట్టొద్దు నేను చెప్పేది కనబడు అతడి ఆకాశం ఎలా కనబడుతుంది? ఇప్పుడు మాట్లాడాలి మీరు. నీళ్ళలో కనబడుతుంది. నీళ్ళలో కనబడితే ఇప్పుడు ఎవరు దేవుడు? నీళ్ళు దేవుడు. అప్పుడు నీళ్ళ దండం పెట్టింది. ఆపోవ ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావాపః అని దండం పెట్టింది. అబ్బా ఆ నీళ్ళు సంతోషపడ్డాయి. మినరల్ వాటరు, జనరల్ వాటరు, ఎమ వాటరు, ఈ వాటర్, ఆ వాటర్ అంటే దండం పెట్టండి. ఇవ్వండి నేను ఎన్నిసార్లు మినరల్ వాటర్ బాటలు కొనుక్కున్నాను. దండం పెట్టిన ఇప్పుడు చెప్పండి ఎన్ని గిలాసులు నీళ్ళు ఐదు దండం పెట్టినా ఆ నీళ్ళు ఇప్పుడు సంతోషపడ్డాయి. ఏమయ్యా ఎందుకు దండం పెడుతున్నావు? ఎవరు పెట్టారు? మీరు పెడుతున్నట్టే. అట్ట కాదు, ఆకాశాన్ని మోస్తున్నావు కదా నువ్వు దేవుని అని దండం. అయ్యో ఎంత పని చేసిందా బాబు. నేను కూడా ఒక దాని మీద ఆధారపడి ఉన్నాను. నీళ్ళు దేని మీద ఉంటాయి? భూమి. ఇప్పుడు ఎవరు దేవుడు? భూమి.
భూమికి దండం పెట్టిండు. శివనా పృథ్వీ భవాన్ వృక్షరా నివేశని యచ్ఛాన శర్మ సప్రథ. ఆ భూమి కూడా ఆశ్చర్యపోయింది. తొక్కుడే, ప్రతివాడు తొక్కుడే. లేకపోతే జేసీబీలు పెట్టుడు, ఇక్కడ గుంత తీసుడు, అక్కడ ఓసుడు, అక్కడి నుంచి రోడ్డు తీసి ఇక్కడ ఓసుడు, ఇక్కడ అక్కడ ఓసుడు, ఇక్కడ ఓసుడు. అంతేగాని మొక్కినోడు అందరూ తొక్కేటోడే కానీ మొక్కేటోడే ఉండేవాడు. అరే ఎంత పని! చాలా సంతోషమే బిడ్డ. ఎందుకు దండం పెట్టినాం? ఎందుకు లేదండి, ఆకాశం అనుకున్నాం, తర్వాత నీళ్ళు అనుకున్నాం, నీళ్ళని కూడా మోస్తున్నాం కాబట్టి నువ్వు నీళ్ళ కంటే పెద్ద, అందుకని దండం పెట్టు. అయ్యో ఎంత పని చేసిందా! ఆ కొన భూమి కొన రంధ్రం ఉంటుంది, అలా లోపల మీరు చూడలేదు. దాన్ని భూ వివరము అంటారు. భూమికి చివరి భాగంలో ఒక రంధ్రం ఉంటుందని మన శాస్త్రం. ఆ రంధ్రంలో పోయింది ఎవరు? ఈ దేవుని, పెద్ద దేవుడిని తెలుసుకుంటాను. అందుకు పోతే లోపల ఉంది 1000 ఫణాలతోటి, అంటే 1000 పడగలతోటి అనంతుడు అనేటువంటి ఒక సర్పం ఉంది. 1000 పడగలు ఉంటాయి. దాని మీద ఈ భూమి ఎంత ఉంది ఎరికేనా? అల్లనేరేడు బండులు ఎక్కున్నది. ఇప్పుడు ఎవరు దేవుడు? అనంతుడు, సర్పము. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మను దండం పెట్టి. అమ్మ పాంపామనగానే కట్టెపట్టుకొని కూడా రేపు పారిపోవు. అంతేగా దండం పెడతాము. అప్పుడు యాదికి వస్తాను. దండం పెట్టి ఎక్కడికి ఆమె నేను ఎందుకు దండం పెడుతున్నాయా అని అడిగిட்டு పాము. అంటే ఇట్లా దేవుడు వెతుక్కుంటూ వస్తున్నాం. నువ్వు భూమిని వస్తున్నావు కదా, ఎంత పని చేసినావయ్యా. నన్ను ఒక ఆయన మెడలు వేసుకుంటాడని. ఎవరండి? మనకి ఎంత తెలుసా భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం మీకు చెప్తా. ఇప్పుడు గద పట్టుకునే దేవుడు ఎవరు? ఆంజనేయుడు. బాణాలు మోసే దేవుడు ఎవరు? అవును కదా. పాములు మోసే దేవుడు ఎవరు? తొండమున దేవుడు ఎవరు? ఇంతమంది దేవుళ్ళు మనకు పరిచయం అంటే మనం ఎంత గ్రేట్ ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి. మనం భారతదేశంలో పుట్టినందుకు మనకు తెలుసు దేవుడు. లేకుండా ఇప్పుడు ఎవరు దేవుడు అయినారు? శంకరుడు దేవుడు అయినాడు కదా. పాములు మోస్తున్నాడు ఇంకా. శంకరుడు దేవుడు నమస్కారం చేశారు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం అని దండం పెడితే ఆయన మొదలై శంకరుడు ఆశుతోష్ వెంటనే సంతోషపడతాడు. ఆయనకి ఇంకో పేరు ఉంది. శంకరుడికి ఏం పడుతుంది? భోళా శంకర్. భక్తు జో బోల్తే ఓ కర్తే. అంటే భక్తుడు ఏదంటే వాడు చేస్తూనే ఉంటాడు. ఏ నెత్తి నుంచి చేయబెట్టిండు, కింది పోయిండు, వాడు ఏదంటే అది చేస్తాడు. ఆ శంకరుడు దండం పెట్టగా, అరే ఎందుకు దండం పెడుతున్నా మీరు అంతా